ఓం నమ శివాయ. మన దేవాలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారము, శుభాకాంక్షలు. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి అష్టైశ్వర్యాలను ప్రసాదించేటటువంటి ఒక వ్రతం గురించి తెలుసుకుందాం. అదేమిటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని విడిచిపెట్టకుండా చివరి వరకు చూడండి, మీ బంధుమిత్రులకు అందించండి, అందరికీ కూడా ఫలాలు దక్కేలాగా చూడండి. ఆంధ్రదేశంలో ఒకానొక గ్రామంలో శివయ్య అనే ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు రాజేశ్వరి. కొంతకాలానికి ఆ బ్రాహ్మణ దంపతులకు ఒక పుత్రుడు ఒక పుత్రిక కలిగారు. కుమారునికి సదాశివుడని, కుమార్తెకు దాక్షాయణి అని పేర్లు పెట్టారు. దరిద్రంతో బాధపడే శివయ్య యాయవారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఒకనాడు రాజేశ్వరి భర్తను చేరి ఇలా అంది: నాథ, ఎంతకాలమని మనము ఈ దరిద్రంతో బాధపడగలము? ఏదైనా చక్కని ఉపాయం ఆలోచించండి ఇలా అంది. అంతటా శివయ్య కన్నులు మూసుకొని పార్వతీ పరమేశ్వరులను ధ్యానించాడు. సకల చరాచర ప్రపంచాన్ని సంకల్పమాత్రముచే సృష్టించి పోషించి లయము చేయగల అపార కరుణా సముద్రుడైన పరమశివుడు నా కుటుంబాన్ని పోషించడా అనే భావం అతనికి కలిగింది. భార్యతో ఏమీ చెప్పకుండానే బయలుదేరాడు. ఎక్కడకు వెళుతున్నాడో, ఎందుకు వెళుతున్నాడో అతనికే తెలియటం లేదు. ఏదో దివ్యశక్తి అతన్ని నడిపిస్తోంది. అవును, ఇల్లు విడిచి 20 అడుగుల దూరం వెళ్ళాడో లేదో, దివ్య తేజస్సుతో వెలుగుతూ విభూతి రుద్రాక్షమాలలు ధరించి శివపంచాక్షరి జపించుకుంటూ కర్ర సహకారంతో వస్తున్న ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎదురైనాడు. ఆహా! వృద్ధుని చూస్తూనే శివయ్య చేతులు 2 జోడించి వినయంగా నమస్కరించాడు. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు: సమస్త సన్మంగళాని భవంతు. నాయన, నిన్ను చూస్తుంటే ఎందులకో బాధపడుతూ ఉన్నట్లున్నావు. నేను చేయగల సాయమేదైనా ఉంటే చేస్తాను, చెప్పు ఇలా అన్నాడు. ఆ పలుకులు వినేసరికి శివయ్యకు తన బాధలన్నీ తీరిపోయినట్లు, ధనరాశులు లభించబోతున్నట్లు అనిపించింది. అప్పుడు శివయ్య ఇలా అన్నాడు: స్వామి, ఈ వటవృక్ష ఛాయలో కూర్చుందాము. తమకు నా గాథను వివరంగా చెబుతాను, తరుణోపాయాన్ని తెలుపండి అని అన్న తరువాత దగ్గరలో ఉన్న మర్రి చెట్టు నీడన వారిద్దరూ కూర్చున్నారు. కొన్ని క్షణాలు గడిచాక శివయ్య వృద్ధుని చూస్తూ ఇలా అన్నాడు: మహాత్మా, ఆ కనిపించేదే మా గ్రామం. కుటుంబ భారాన్ని భరించలేక తరుణోపాయం కోసము బయలుదేరాను. తమని చూస్తుంటే నాకేదైనా మార్గం చూపించగలరు అన్న విశ్వాసము దృఢంగా కలుగుతోంది. నా ఈ బాధలు దూరం కావడానికి ఏదైనా ఉపాయం చెప్పండి ఇలా అని చేతులు జోడించాడు శివయ్య. అప్పుడు తేజోవంతుడైన ఆ వృద్ధ విప్రుడు చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు: నాయన, మానవ జీవితంలో వెలుగు నీడల వలె సుఖదుఖాలు ఒకదాని వెంట ఒకటి రావడం సహజము. బుద్ధిమంతుడైన వాడు కష్టాలు వచ్చినప్పుడు ధైర్యాన్ని పోగొట్టుకొని సుఖ సమయంలో ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించడు. నారు పోసినవాడు నీరు పోయక మానడు కదా. నీ బాధలన్నీ తీరి నీకు సమస్త సుఖ సంపదలు చేకూరి శివదేవుని వ్రతకథ చెబుతాను. శ్రద్ధాభక్తులతో ఆలకించి దృఢ విశ్వాసంతో ఈ వ్రతాన్ని ఆచరించు ఇలా చెప్పి వ్రతకథను చెప్పడం ప్రారంభించాడు ఆ వృద్ధ విప్రుడు. వత్స, వంగదేశాన్ని శూరసేనుడు అనే మహారాజు పరిపాలించేవాడు. ఆయనకు సీమంతిని అనే గుణవంతురాలైన ఒక పుత్రిక ఉంది. ఆమెకు శివదేవుని యందు అచంచలమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయి. ఈ విషయాలు తెలిసిన యాజ్ఞవల్క్య మునిచంద్రుని యొక్క ధర్మపత్ని అయినటువంటి మైత్రేయీ దేవి రాకుమార్తె అయిన సీమంతినికి శివదేవుని వ్రత కథా విధి విధానాలను చెప్పి వెళ్ళిపోయింది. ఆహా!
ఇదే భగవత్ కటాక్షం అంటే. ఆ రోజు నుంచి భక్తి శ్రద్ధలతో సదాశివదేవుని పూజిస్తూ కథను చదువుతూ శుక్లపక్ష చంద్రుని వలె వర్ధిల్లుతోంది సీమంతిని. అదే సమయంలో అంగదేశాన్ని ఇంద్రసేనుడు అనే మహారాజు పరిపాలిస్తున్నాడు. అతనికి సమస్త విద్యాపారంగతుడు, యవ్వనవంతుడు, సుందరాంగుడు అయిన కుమారుడు ఉన్నాడు. అతని పేరు చంద్రాగదుడు. తన కుమారునికి వివాహం చేయాలన్న భావము ఇంద్రసేన మహారాజుకు కలిగింది. అతడు వెంటనే పురోహిత మంత్రి సామంతాదులను పిలిపించి తన కుమారునికి తగిన కన్యారత్నమును చూడమని దేశ దేశాలకు పంపించాడు. అప్పుడు వాళ్ళు అనేక దేశాలు తిరిగి తిరిగి చిట్ట చివరకు శూరసేనుడు పరిపాలించే వంగదేశానికి వచ్చి తెలుసుకోగా ఆ మహారాజుకు గుణశీల రూప యవ్వనాలలో అందెవేసిన కన్యారత్నం ఉన్నదని తెలిసింది. వారు వెంటనే రాజదర్శనానికి ఆస్థానానికి వెళ్ళారు. అంత శూరసేనుడు ఆ మంత్రి పురోహితులను గౌరవించి వారి రాకకు కారణం అడిగాడు. ఆ మంత్రి పురోహితులు తమ ఆగమన విషయాన్ని వివరించి తమ యువరాజు చిత్రపటాన్ని శూరసేనుడికి అందజేశారు. శూరసేనుడు ఆ చిత్రాన్ని తన కుమార్తెకు చూపించి ఆమె అనుమతికి సంతోషించి సకాలంలో అత్యంత వైభవోపేతంగా వివాహం జరిపించాడు. సీమంతిని చంద్రాంగదులకు వివాహమై కొంతకాలం గడిచిన పిదప ఒకనాడు చంద్రాంగదుడు జలవిహారార్థము వినోద సఖులతో యమునా నదీ తీరానికి వెళ్ళాడు. సఖులతో నావయందు కూర్చుని విలాసంగా విహారం చేస్తున్న సమయంలో దురదృష్టవశాత్తు నావ నీటిలో మునిగిపోయింది. చంద్రాంగదుడు తప్ప తక్కిన వారందరూ వెంటనే మరణించారు. అదే సమయంలో జలవిహారం చేస్తున్న నాగకన్యలు చంద్రాంగదుని సురక్షితంగా తమ తక్షక మహారాజు సమీపానికి తీసుకుని వెళ్ళారు. తక్షకుడు అతన్ని చూసి, ఇతడెవరు, ఎందుకు ఇక్కడికి తీసుకుని వచ్చారు అని అడిగాడు. నాగకన్యలు అతనికి తల వంచి నమస్కరించి, ప్రభు, ఇతని వివరములు మాకేమీ తెలియవు. జలములో మునిగి కొట్టుకొని పోవుచుండగా చూసి రక్షించి తీసుకుని వచ్చాము అని అన్నారు. నాగరాజైన తక్షకుడు కొన్ని క్షణముల పాటు కన్నులు మూసుకొని దివ్య దృష్టితో చంద్రాంగదుని చరిత్ర తెలుసుకొని, ఇతడు సామాన్యుడు కాడు. ఇతని ధర్మపత్ని పరమశివుని భక్తురాలు. ఆమె సోమవార వ్రత ప్రభావం కల పతివ్రతా శిరోమణి. కనుకనే నీటిలో మునిగిపోయినా మరణించలేదు. దీర్ఘాయుర్దాయం కలవాడు కావడం వల్లనే మీరు ఇతనిని రక్షించడం జరిగింది. స్మృతి కలిగిన చంద్రాంగదుడు నాగరాజు నాగకన్యల సంభాషణ అంతా విన్నాడు. దైవ విధానమునకు తన భార్య పాతివ్రత్య ప్రభావమునకు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కూడా పొందాడు. తక్షకుడు అతన్ని చూసి నవ్వుతూ, రాకుమారా చంద్రాంగద, నీవు అదృష్టవంతుడవు. అమూల్యమైన ఈ మణులను బహుమానంగా స్వీకరించు. నా సేవకుల సహకారంతో నీ లోకానికి సుఖంగా పోయి ఆనందంగా జీవించు అని విశ్వాసపాత్రులైన సేవకులను ఇచ్చి సాగనంపాడు. జలవిహారార్థము వెళ్ళిన భర్త కానీ అతని స్నేహితులు కానీ సకాలానికి రాకపోవడంతో సీమంతిని దేవి హృదయము దడదడలాడిపోయింది. తన భర్త ఏ ఆపదలకు గురి అయ్యాడో అని భయంతో పార్వతీ పరమేశ్వరులను ఉద్దేశించి, ఓ మహాదేవ, ఓ జగన్మాత, మిమ్ములనే సమస్త ఆధారభూతంగా విశ్వసించి నియమబద్ధంగా సోమవార వ్రతమాచరిస్తున్న నాకు ఇదేనా శిక్ష అని విచారిస్తూ ఉండగా జగజ్జనని అయిన పార్వతీమాత ఆమె మనస్సుకు గోచరించి, పుత్రి, నీ భర్తకు ఏ విధమైన ఆపద కలుగలేదు. గతాధిక తేజోబలైశ్వర్యములతో త్వరలోనే నీ సమీపానికి రానున్నాడు అని అన్నది. దానితో సీమంతినికి అపారమైన ఆనందం కలిగింది. ఆ క్షణం నుంచి భక్తిభావం రెట్టింపు కాగా సోమవార వ్రతం చేస్తూ ఉండగా దివ్య ప్రభావం కల మణులతో చంద్రాంగదుడు తన దేశానికి తిరిగి వచ్చాడు. తన కోడలి సోమవార వ్రతానుష్ఠానము వల్లను ఆమె పాతివ్రత్య ప్రసాదం వల్లను
తన కుమారుడు సురక్షితుడై మరలి వచ్చిన వార్త విని ఇంద్రసేన మహారాజు బ్రహ్మానందపడ్డాడు. ఈ శుభ సమాచారాన్ని తన వియ్యంకుడైనటువంటి శూరసేనుడికి కూడా తెలియచేశాడు. తరువాత ఒకానొక శుభముహూర్తాన తన కుమారుడికి పట్టాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా జరిపించాడు. చంద్రాంగదుడు రాజ్యపాలనలోకి రాగానే ధర్మంగా పరిపాలన చేస్తున్నాడు. తన ప్రజలందరికీ భక్తి మార్గాన్ని గూర్చి బోధిస్తూ సోమవార వ్రతానుష్ఠాన మహత్మ్యాన్ని వివరంగా చెప్పిస్తూ ఉండేవాడు. యథా రాజా తథా ప్రజా కదా. ఆ రాజ్య ప్రజలు సోమవార వ్రతాన్ని ఆచరిస్తూ ఆనంద సాగరంలో ఓలలాడసాగినారు. ఇలా ఆ ముసలి బ్రాహ్మణుడు శివయ్యకు సోమవార వ్రతానుష్ఠాన మహత్యాన్ని వివరించాడు. ఆ ముసలి బ్రాహ్మణుడు ఇంకా ఇలా అన్నాడు: బ్రాహ్మణోత్తమ, నీవు కూడా సోమవార వ్రతం చేసిన సకల శుభాలను పొందగలవు. అప్పుడు శివయ్య 2 చేతులు జోడించి ఇలా అన్నాడు: బ్రాహ్మణోత్తమ, వ్రతమహత్యాన్ని చెప్పారు, ఇక వ్రత విధానాన్ని కూడా వివరంగా తెలియచేయండి. అప్పుడు తేజోవంతుడైన వృద్ధ విప్రుడు ఈ విధంగా చెప్పాడు వ్రత విధానం గురించి. విప్రవర, సోమవారం నాడు బ్రాహ్మీ ముహూర్తములో లేచి కాలకృత్యాలు నెరవేర్చుకొని శుచిగా ఉండాలి. పూజా గృహాన్ని గోమయంతో శుద్ధి చేసి రంగుల ముగ్గులతో అలంకరించి ఇంటికి ఈశాన్య భాగములో పవిత్రాసనుడై మహాదేవుని విగ్రహం కానీ చిత్రపటాన్ని కానీ ఉంచి ఆవు నేతితో దీపారాధన చేయాలి. కొబ్బరికాయ కొట్టి ధూపం వేసి బిల్వపత్రంతో శివుని పూజించి అభిషేకం చేసి 3 రకాలైన పుష్పాలను ఉంచి నైవేద్యానంతరం భక్తులకు ప్రసాదాలను ఇచ్చి తాను కూడా అత్యంత శ్రద్ధాభక్తులతో ప్రసాదమును కన్నులకద్దుకొని స్వీకరించాలి. అచంచల దృఢ విశ్వాసంతో శ్రద్ధాభక్తులతో ఈ వ్రతమును ఆచరించిన వారి కోరికలు తీరి అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంటారు. ఇలా అంటూనే ఆ వృద్ధ బ్రాహ్మణుడు మాయమైపోయాడు. అయ్యో! భక్తి పారవశ్యంతో వ్రత విధానం ఆలకిస్తున్న శివయ్య కన్నులు తెరిచి చూసేసరికి ఆ ముసలి విప్రుడు కనిపించలేదు. అంతే కదా, సాక్షాత్తు ఆ భగవానుడే ఈ రూపంలో వచ్చి తనకు ఉపదేశించాడు అని అర్థం చేసుకున్నాడు. పరమానందంతో ఇల్లు చేరి భార్యను పిలిచి జరిగిన వృత్తాంతం యావత్తు పూసగుచ్చినట్లు చెప్పాడు. మరునాడే సోమవారం భార్యాభర్తలు ఇద్దరూ ముసలి విప్రుడు చెప్పిన ప్రకారము ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించారు. వారికి భగవదనుగ్రహం కలుగసాగింది. శివయ్య క్రమక్రమంగా శ్రీమంతుడు కాసాగాడు. వారి కోర్కెలన్నీ తీరి వారు అష్టైశ్వర్యాలతో తొలతూగసాగారు. ధనమదంతో వారు క్రమక్రమంగా తమ ఆరాధ్య దేవతనే, ఐశ్వర్యప్రదాతనే అంటే పరమశివునే విస్మరించారు. అదే మానవ మాతృడి యొక్క లోపం. కష్టదశలోనే కానీ భగవంతుడు గుర్తుకురాడు. దరిద్రావస్థలో ఉన్న సిరి సంపదలతో తొలుతూగుతున్న సమస్త జగదాధారభూతుడగు పరమేశ్వరుని మరువక ఆరాధించేవాడే సర్వకాల సర్వావస్థల యందు సుఖ సంతోషాలు పొందగలుగుతాడు. కానీ దీనిని పాటించగలిగేవారు ఎంతమంది ఉంటారు? అంటే ఈ కథ ద్వారా ఇలా పాటించాలి సుమా. కష్టాల్లో ఉన్నప్పుడే కాదు, సుఖాల్లో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి ప్రార్థించాలి. ఇంకెందుకండి మన కష్టం తీరిపోయాక అని అంటే కాదు. నువ్వు భోగాల్లో పడిపోయి దేవుణ్ణి ప్రార్థించడం మర్చిపోతే ఏమవుతుందో తెలుసా? నీ దృష్టి ధర్మం మీద ఉండదు. దేవుణ్ణి ప్రార్థించడము అంటే ధర్మబద్ధంగా జీవించడం. దేవుణ్ణి నిరంతరం ప్రార్థిస్తూ ఉంటే చెడు పనులు చేయడానికి, చెడిపోవడానికి ఆస్కారమే ఉండదు. అందుకే సుఖ సమయాల్లో కూడా దేవుడు ప్రార్థించాలని మన వాళ్ళు నొక్కి నొక్కి చెబుతూ ఉంటారు. ధనమదంతో తననే మరచిపోయిన శివయ్య దంపతుల గర్వం దూరం చేయాలని పరమశివుడు సంకల్పించుకున్నాడు. అదే ఆయన యొక్క కరుణా దృష్టి. భగవంతుడు తలుచుకుంటే ఏది ఏమైపోదు, ఏదైనా జరుగుతుంది. అది కూడా రోజుల వ్యవధిలోనే.
ధనధాన్యాదులతో తొలతూగుతున్న శివయ్య పరమదరిద్రుడైపోయాడు. అయ్యయ్యయ్యో అవడా మరి. ఆకలి బాధకు తట్టుకోలేక మరల శివయ్య చెంబు చేత పట్టుకొని పక్క గ్రామానికి భిక్షాటన కోసం బయలుదేరాడు. ఒక ఇంటి ముందు నిలబడి, భవతీ భిక్షాం దేహి మాతా అన్నపూర్ణేశ్వరి అని పిలిచాడు. అప్పుడు ఆ ఇంట్లో నుంచి ఒక మాట వినిపించింది. ఏమిటి ఆ మాట? ఈరోజు సోమవార వ్రతం చేసుకుంటున్నాము, వీల్లేదు, అలా పైకి వెళ్ళండి. ఈ మాటలు వినిపించాయి. ఆహా! దానితో శివయ్యకు తాను చేసిన మహాపరాధం గుర్తుకు వచ్చింది. తనకు సిరి సంపదలు ప్రసాదించిన పరమశివున్నే మర్చిపోయానే అన్న భావము అతన్ని పీడించసాగింది. వెంటనే ఇంటికి మరలి వచ్చి భార్యను హెచ్చరించి విధి విధానంగా వ్రతం ఆచరించాడు. అతనికి మళ్ళీ భగవదనుగ్రహం కలుగసాగింది. శివయ్య శ్రీమంతుడు కాసాగాడు. ఓహోహోహోహో! ఆయన ఇతోధిక శ్రద్ధాభక్తులతో సోమవార వ్రతాన్ని చేయసాగాడు. అపార కరుణా సముద్రుడైన పరమశివుడు శివయ్యకు సమస్త సంపదలు సంపూర్ణంగా ప్రసాదించి చల్లని చూపులతో కాపాడాడు. అచంచల దృఢ విశ్వాసంతో శ్రద్ధాభక్తులతో ఎట్టి పరిస్థితులలోనూ సోమవార వ్రతాన్ని మానకుండా ఆచరించే భక్తులకు పార్వతీ పరమేశ్వరులు సకల ఐశ్వర్యములను ప్రసాదించి రక్షించుగాక. స్వస్తి.